ఆ ఇంట్లోనే ఒక స్టూడియో కూడా ఏర్పాటు చేసుకున్నాడు రెహమాన్. అలా ఇతర దర్శకుల దగ్గర మానేసి సొంతగా షోస్, యాడ్స్ చేస్తూ బాగా బిజీ అయ్యాడు. ఆ తర్వాత మణిరత్నం తను తీయబోయే సినిమాకి రెహమాన్ని సంగీత దర్శకుడుగా ఎంచుకున్నాడు. ఇక అప్పటి నుంచి రెహమాన్ తలరాత మొత్తం మారింది. అయితే అప్పుడు మణిరత్నం క్యాసెట్లు, సీడీలు రెడీ చేస్తే మ్యూజిక్ డైరెక్టర్ గా దిలీప్ కుమార్ అని ప్రింట్ చేసి ఒకటి రెహమాన్ ఇంటికి పంపించగా, ఆ సమయంలో రెహమాన్ తల్లి మా అబ్బాయి పేరు దిలీప్ కుమార్ కాదు, అబ్దుల్ రెహమాన్ అని వేయండి అని చెప్పింది. అయితే అప్పటికే అన్ని క్యాసెట్ల మీద అదే పేరు పెట్టడంతో మార్చడానికి కాస్త ఇబ్బంది అవుతుందని మణిరత్నం అసలు ఎందుకు పేరు మార్చాలన్నదని కస్తూరిని అసలు విషయం అడిగాడు. అప్పుడు ఆమె మొత్తం విషయం చెప్పడంతో మణిరత్నం సరే అని, మీరు అబ్దుల్ రెహమాన్ అంటున్నారు కదా, ఏఆర్ దిలీప్ కుమార్ అని పేద్దామని అన్నాడు. దాంతో ఆమె ఒప్పుకోలేదు. ఏఆర్ రెహమాన్ అని వేయండి అన్నది. అయితే ఆ సమయంలో ఏఆర్కి అర్థం లేకపోవడంతో ఆ తర్వాత కస్తూరి కల్లో అల్లా రకా కనిపించడంతో ఈ పేరును ఏఆర్గా పెట్టారు.